ఒక ఎకరాలో 1 టన్ వరకు ఫ్రెష్ ఫ్రూట్ తీసుకోవచ్చు. ఫ్రెష్ ఫ్రూట్ ఫస్ట్ ఇయర్ మనకి వచ్చేసి 60 to 70 రూపీస్ ఫ్రెష్ ఫ్రూట్ వెళ్ళిపోతుంది. 60 to 70 రూపీస్ ఫ్రెష్ ఫ్రూట్. అవి ఎంత రేట్ వెళ్తున్నాయి సార్? అవి 1000 ప్లస్ వెళ్తున్నాయి యావరేజ్ 1000 ప్లస్. ఓన్లీ డ్రై ఐటమ్ కి డ్రై చేయాలి అనుకునే వాళ్ళు ఈ వెరైటీ పెట్టుకోవాలి. అందరికీ నమస్తే. ప్రజెంట్ మనము అనంతపూర్ డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి వజ్రకరూరులో ఉన్నాము. వజ్రకరూర్ అని పేరు మీరు చాలా సార్లు వినే ఉంటారు. సో వజ్రకరూరులో మనతో పాటు హరి గారు ఉన్నారు. అంటే ఇంతకు ముందే మనం ఎక్కువగా చూసాం ఎగ్జాటిక్ ఫ్రూట్స్ కావచ్చు లేకపోతే ఇవన్నీ. సో ప్రజెంట్ మనతో పాటు ఉన్నది అంజీర్ అంటారు కదా, ఫిగ్. సో డ్రై ఫ్రూట్ లో భాగంగా అంజీర్ని పండిస్తున్నారు. లాస్ట్ 3 years నుంచి చేస్తున్నారంట. అంటే దీన్ని మార్కెటింగ్ చేసుకునేకి వీళ్ళే ఓన్గా ఒక పాలీహౌస్ లాంటిది బిల్డ్ చేసుకొని దాన్ని డ్రై చేసి వీళ్ళే ఓన్గా సెల్ చేస్తున్నారు. అయితే కంప్లీట్గా దీన్ని సెటప్ చేసుకోవాలంటే ఎంత కాస్ట్ అవుతుంది, ఎలా వీళ్ళు ఎంత డిస్టెన్స్లో పెట్టారు, ఏ వెరైటీ పెట్టారు, సో ఇయర్కి ఎన్నిసార్లు ఫ్రూటింగ్ అనేది వస్తుంది, ఆ ఫ్రూట్ని ఏ విధంగా అమ్ముకోవాలంటే ఎక్కువ మంది ఫెయిల్ అయ్యేది ఈ స్టేజ్లోనే, మార్కెటింగ్ స్టేజ్లో ఎక్కువ మంది ఇబ్బంది పడి ఫామ్ కానీ లేకపోతే ఏదైనా కానీ వదిలేసి వెళ్ళిపోతున్నారు. అయితే కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాము. నమస్తే హరి గారు. నమస్తే అండి. అయితే ఎన్ని ఇయర్స్గా పెట్టారు ఇది? ఇది 3 years అయింది పెట్టి. 3 year ప్లాంట్ ప్రజెంట్. 3 years ప్లాంట్. ఎన్ని ఎకర్స్ పెట్టు? ఇది 3.5 acres ఉందండి. అంటే ఫిగ్గే స్టార్ట్ చేయాలని ఎందుకు ఆలోచన వచ్చింది? యాక్చువల్గా ఇది డ్రై ఐటమ్ అండి, డయానా వెరైటీ. ఫిగ్ లో 3 varieties ఉంటాయి. పునే వెరైటీ, డయానా వెరైటీ. ఈ డయానా వెరైటీ వచ్చేసి స్కిన్ డెలికేట్ గా ఉంటుంది. ఇది ఓన్లీ డయానా వెరైటీ మాత్రమే మనము డ్రై చేసే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. మిగతా 2 వెరైటీలు అట్లే ఫ్రెష్ ఫ్రూట్ తినడానికి, ఫ్రెష్ ఫ్రూట్ తినాలి. దీన్ని డ్రై చేసి డ్రై ఫ్రూట్స్ లో ఇది ఒకటే వస్తుంది అనమాట. మిగతా 2 varieties డ్రై ఫ్రూట్ రాదు. మీరు ఇందాక చెప్పిన 3 varieties సాయిల్ కి సంబంధం లేకుండా పెట్టుకోవచ్చు లేకపోతే ఇటువంటి నేలలకు మాత్రమే ఇది అన్ని నెలల్లో వచ్చేస్తుంది. అన్ని నెలల్లో వచ్చేస్తుంది. కొంచెం ఎండ ఉంటే మంచి గ్రోత్ వస్తుంది అనమాట. ఇది ఎంత లోపల ఆటోమేటిక్ గా హనీ ప్రొడ్యూస్ చేసేస్తుంది. ఇది ఎంత టెంపరేచర్ ఉంటే అంత ఎక్కువ టెంపరేచర్ ఉండాలి. ఎక్కువ టెంపరేచర్ అనంతపూర్ ఏరియాలో టెంపరేచర్ గురించి అందరికీ తెలిసిందే. ఏ ల్యాండ్ ఇదనేది ఏం లేదు. కొంచెం సౌడ్ నెలలు అలా ఉంటాయి చూడండి, వాళ్ళకి కూడా సూటబుల్, వాళ్ళకి కుదరదు. జౌక్ వాటర్ వస్తే కొంచెం వాటర్ పారే ఏరియాస్, జౌకు అలాంటి ఏరియాస్ కొద్దిగా కష్టంగా ఉంటుంది. జౌకు అంటే వర్షం పడినప్పుడు నీళ్ళు ఇంకి పోకోకుండా నిలబడిపోయే ఏరియాలో జౌకు అంటారు. వాళ్ళకి సూటబుల్ గా. అంటే జౌకు అంటే నల్లరేగడి కూడా దాని కిందకి వస్తుంది. అంటే నల్లరేగడిలో కానీ కొన్ని ఏరియాస్ లో పెట్టారు. అక్కడ అంటే అంత ప్రాపర్ గా రాకపోయినా ఎంతో కొంత వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ప్రజెంట్ నేను చూస్తున్న విధంగా ఇది వచ్చేసి హై డెన్సిటీలో పెట్టారు. హై డెన్సిటీ మెథడ్ అంటే డిస్టెన్స్ ఏ విధంగా పెట్టుకున్నారు? ఇది 12x12 8x8 మొక్కకి 8x8 మొక్కకు సాల్ 12 ఉందండి. అంటే ఎన్ని మొక్కలు పడినట్టు అప్పుడు ఎకరాకి వచ్చేసి 420 మొక్కస్ పడినాయి. 420 ప్లాంట్స్ పడ్డాయి. 420 ప్లాంట్స్ పడతాయి. మీరు మామూలుగా ప్లాంట్ తెచ్చుకున్నారా లేకుంటే కొమ్మ లాంటిది? మామూలుగా కొమ్మ అయితే కూడా బతుకుతుంది అంటారు కదా. కొమ్మ అయితే కష్టం ఉంటుంది. ప్లాంట్ ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు? కడియం నుంచి తెచ్చామండి. కడియం నుంచి రాంబాబు గారు అని వాళ్ళు మంచి మొక్కలు మనకి ఇస్తారు. అంటే అప్పట్లో ఎంత పడినట్టు? 3 years బ్యాక్ 35 రూపీస్ ఫర్ ప్లాంట్. అంటే ప్లాంటేషన్ ఇనిషియల్ గా స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ప్లవ్ వేసిన తర్వాత పల్టర్ కొట్టుకోవాలి. అంటే బెడ్ సిస్టమ్ రెడీ చేసుకోవాలి. సిస్టమ్ చేసుకోవచ్చు, లేదంటే మామూలుగానే చేసుకోవచ్చు. బెడ్ సిస్టమ్ కన్నా మామూలు చేసుకున్న తర్వాత 2 years నుంచి మేము బెడ్ సిస్టమ్ చేసుకోవచ్చు. మేము ప్రెజెంట్ అయితే బెడ్ సిస్టమ్ ఏం చేయలేదు. యావరేజ్ గా స్టార్ట్ చేసినప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది సార్? అంటే అప్పుడు పెట్టిన వరకు వచ్చేసి ఒక 50,000 వరకు అవుతుంది. 50,000 వరకు ఎకరాకి అంటే ఎందుకంటే డ్రిప్ ఇవన్నీ అంతే ఉంటాయి కాబట్టి డ్రిప్ ఎక్కువ కాస్ట్ ఉంటుంది. ప్లాంట్ అంతే డ్రిప్ కానీ పెద్ద సబ్సిడీ వస్తుంది కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ 90% సబ్సిడీ. ఆ వీడియో కూడా మనకు సెకండ్ ఛానల్ విలేజ్ అగ్రి కట్స్ లో రాబోతుంది. అంటే ఈ మార్చ్ లో కొంచెం అంటే సవరణలు ఉన్నాయి అంటున్నారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని చేయలేదు. సో ఈ మన బడ్జెట్ అయిపోయిన తర్వాత దాని గురించి చేద్దాము. అయితే సార్ ఇవి పెట్టిన ఎన్ని మంత్స్ కి ఫ్రూటింగ్ అనేది? 6 months కంతా ఫ్రూటింగ్ స్టార్ట్ అవుతుంది. ప్లాంటింగ్ చేసిన ఆ ఇయర్ లోనే 6 months కి క్వాలిటీ లేకుండా చిన్నగా వచ్చేస్తుంది అనమాట. హెవీ క్వాలిటీ నిలబెట్టుకోవాలా లేకుంటే అది వద్ద అంటే తీసేయాలా? నిలబడిపోతాయి ఆటోమేటిక్. అవి ఏం లేదు. మేము ఫస్ట్ 6 months అది ఏం చేసామంటే గ్రోత్ స్టంట్ చేసామన్నమాట. ఫ్రూటింగ్ రాకుండా ఫస్ట్ 6 months కే స్టార్ట్ చేసేసాం. ఫస్ట్ 6 months లోనే మీరు ఫ్రూటింగ్ తీసేసుకున్నారు. అంటే ఇయర్ కి ఎన్ని ఫ్రూటింగ్ దీనికి ఉంటాయి సార్? అంటే ఒకటే ఫ్రూటింగ్ ఇయర్ లో? ఇది ఇయర్ లో 9 months వస్తుంది. 9 months వస్తుంది. మేము ఏం చేసామంటే ఓన్లీ సమ్మర్ లో ఎక్కువ బాగుంటుంది, స్వీట్నెస్ వస్తుంది, హనీ డెవలప్ అవుతుంది. ఈ వర్షాకాలం ఏంటంటే దీనికి పురుగులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, స్వీట్నెస్ ఉండదు, డ్యామేజ్ ఎక్కువ అవుతుంది అన్నమాట. సో వర్షాకాలం అంటే వదిలేసి మేము అక్టోబర్ లో ఫిమ్మింగ్ చేసాం
చేసేసి మనకి మార్చి కంతా స్టార్ట్ అయ్యే విధంగా చేసేస్తాం అన్నమాట. అంటే ప్లాంట్ నాటుకున్న నుంచి ఈ 6 months అండ్ అలాగే వీళ్ళు ఆర్గానిక్ మెథడ్ అంటున్నారు. సో ఈ 6 నెలలు మీరు ఏ మెథడ్స్ ఫాలో అయ్యారు, అంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి 6 నెలలు, ఎలాంటి స్ప్రేయింగ్ చేస్తున్నారు మీరు? స్ప్రేయింగ్స్ అంటే పర్టికులర్గా ఏం లేదు, ఎక్కువ మేము గొర్రెల పెంట పశువుల పెంట వేస్తున్నాము, జీవామృతం డ్రిప్ ద్వారా వదులుతున్నాము. అదే ఏం పెద్ద దీనికైతే పెస్ట్ అటాక్లు ఎక్కువ ఉండవా? అసలు ఎక్కువ పెస్ట్ వైరస్ లాంటి వైరస్ అలాగే ఏమి ఉండదు దీనికి. ఇది అట్లీస్ట్ వచ్చిన తర్వాతనే పురుగు అనేది ఒకటి వస్తుంది. పురుగు సమ్మర్ లో రాదు, వేరే టైంలో వింటర్ లోనో తర్వాత రైనీ సీజన్ లో వచ్చేస్తుంది. సమ్మర్ లో దీనికి ఎటువంటి పెస్టిసైడ్స్ మనం చేయమన్నమాట. ఫ్రూటింగ్ కటింగ్ అయిపోయిన తర్వాత కంప్లీట్ ప్రూనింగ్ చేయాలి, అంటే ఇప్పుడు కింది వరకు ఫ్రూటింగ్ అయిపోయిన తర్వాత అక్టోబర్ లో కంప్లీట్ గా చేసేస్తాం మొత్తం. జీరో ఒక 1.5-2 feet పెట్టేసి మొత్తం చేసేస్తాం. అయితే 3 years గా చేస్తున్నా అంటున్నారు. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఏ విధంగా దిగుబడులు వచ్చాయి? ఫస్ట్ ఇయర్ వచ్చేసి మనకి మార్కెట్ అవేర్నెస్ లేక కొద్దిగా అనుకున్న రీతిలో ప్రైజెస్ ఓకే, దాని గురించి కాదు కానీ సో దిగుబడి ఎంత వచ్చింది, అంటే ఎంత వరకు వెయిట్ రావచ్చు ఫ్రూట్ మొత్తం 1 acreలో? ఒకవేళ యావరేజ్ గా 1 acreలో 1 ton వరకు ఫ్రెష్ ఫ్రూట్ తీసుకోవచ్చు. ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్ వచ్చేసి ఈ మనకి 1.5 to 2 tons ఫ్రెష్ ఫ్రూట్ వస్తుంది. యావరేజ్ గా మీరు 2-3 years దాటిన తర్వాత ఒక 2.5-3 వరకు. ఎందుకంటే మొక్క మనకి స్టెమ్ పెరిగిపోతుంది కదా, స్టెబిలిటీ పెరుగుతుంది, స్టెమ్ ఆటోమేటిక్ ఫ్రూట్స్ ఎక్కువ వచ్చేస్తుంటాయి అనమాట. అంటే సార్ ఇప్పుడు మీరు ఫ్రూట్ తీసుకున్నారు, లేకపోతే మీ ఏరియాలో లేనే లేదు ఈ పంట, పెట్టారు ఏదో ధైర్యం చేసి, ఎవరైనా కానీ పెట్టినప్పుడు సో మీరు ఫస్ట్ ఇయర్లో మార్కెటింగ్ విధంగా ఎలా చేశారు? అంటే ఫ్రెష్ ఫ్రూట్ తీసుకునే వారు ఉన్నారా? తీసుకుంటే దానికి ఎంత రేట్ ఉంటుంది? లేదు డ్రై చేసి అమ్మాలంటే నీకు డ్రైయింగ్ యూనిట్స్ దగ్గర తెలిసిన, అంటే డ్రై చేయించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా, లేకపోతే మనం ఓన్గా ఖచ్చితంగా డ్రైయింగ్ యూనిట్ పెట్టుకోవాలా? యాక్చువల్గా ఫ్రెష్ ఫ్రూట్ అమ్మడం అంటే చాలా కష్టం ఇది, ఎందుకంటే దీని స్కిన్ చాలా డెలికేటెడ్గా ఉంటుంది. మన ట్రాన్స్పోర్టేషన్లో చాలా డ్యామేజ్, 100% డ్యామేజ్ అవుతుంది. మనకి వచ్చేసి 60 to 70 rupees ఫ్రెష్ ఫ్రూట్ వెళ్ళిపోతుంది. 60 to 70 rupees ఫ్రెష్ ఫ్రూట్ ఎక్కడ మనం మార్కెట్లో అంటే మార్కెట్లో రైతులు చేస్తున్నారా ఫ్రెష్ ఫ్రూట్? మాక్సిమం మేము ఫస్ట్ ఇయర్ చేసాము. సో ఫస్ట్ ఇయర్ చాలా ఫ్రూట్ వచ్చినా కానీ లాస్ అయిపోయాం. ట్రాన్స్పోర్టేషన్స్ ఎలాంటి బయర్లు తీసుకుంటారు సార్ ఫ్రెష్ డైరెక్ట్ మార్కెట్కి వేస్తున్నామండి. మళ్ళీ వాళ్ళు డ్రై చేసుకుంటారు, లేకపోతే డ్రై వాళ్ళు ఫ్రెష్ ఫ్రూట్ అమ్మేస్తున్నారు. ఫ్రెష్ అమ్మేస్తున్నారు. మిగతా 2 వెరైటీలు తినచ్చు లాగా దీన్ని కూడా తింటున్నారు. 2 వెరైటీలు ఎలా ఉంటాయో అంటే ఫుల్ పేజ్గా మెచ్యూర్ కాకుండా ఒక 75% మెచ్యూర్ అయినప్పుడు పిక్ చేస్తాము. అది ఫుల్ పేజ్ మెచ్యూర్ అవుతే ఏమవుతుందంటే డ్యామేజ్ అయిపోతుంది, ఈవినింగ్ అంతా డ్యామేజ్ అయిపోతుంది. స్కిన్ చాలా డెలికేటెడ్గా ఉంటుంది. ఇలా మనం 2 times టచ్ చేసామంటే ఫ్రూట్ ని, ఆ స్కిన్ వచ్చేసి మన చేతికి అంటుకుంటుంది అనమాట. చాలా డెలికేటెడ్గా ఉంటుంది కాబట్టి ఇది ఓన్లీ డ్రై ఐటెంకి, డ్రై చేయాలి అనుకునే వాళ్ళు ఈ వెరైటీ పెట్టుకోవాలి. సో అయితే మీరు మళ్ళీ డ్రైయింగ్ యూనిట్ పెట్టుకోవాలని అంటే ఫస్ట్ లోనే పెట్టలేదు కదా? అంటే మనకి ఫస్ట్ లో డ్రైయింగ్ యూనిట్ కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ తో కాస్ట్ ఎక్కువ ఉంది. అందులో లాస్ట్ మనకి సబ్సిడీ ఏం లేదు. ఇప్పుడు ఈ ఇయర్ నుంచి సబ్సిడీ అంటున్నారు. మరి పాలీ హౌస్ సబ్సిడీ కాదు, మన సోలార్ కానీ కోల్డ్ స్టోరేజ్ కానీ 35% సబ్సిడీ అంటున్నారు. దాని గురించి ఈ ఇయర్ ఏమైనా ప్లాన్ చేయాలి. ఇలా డ్రై చేసుకోవాలి అంటే ఎంత టైం తీసుకుంటుంది సార్ డ్రై అయ్యేకి? యాక్చువల్గా మేము ఎలా చేసామంటే ఇక్కడ వచ్చేసి మన పాలీ హౌస్ ఉంది, 70 పిక్ చేసిన వెంటనే పాలీ హౌస్ లో పెట్టేస్తాం. పాలీ హౌస్ లో పెట్టేసి 4 days లో డ్రై అయిపోతుంది. 4 days అంతా 80% డ్రై అవుతుంది అనమాట. 80% డ్రై అయిన ఫ్రూట్ ని అమ్మేస్తాం. డ్రై అలా కాదు, 80% డ్రై అయిన ఫ్రూట్ ని ఏం చేస్తామంటే అనంతపూర్ దగ్గర రామచంద్ర రెడ్డి అని వాళ్ళతో కోల్డ్ స్టోరేజ్ తర్వాత వచ్చి సోలార్ డ్రై 2 ఉన్నాయి అనమాట. సో వాళ్ళు రిక్వెస్ట్ చేసుకొని మనం లాస్ట్ ఇయర్ చేసాం. ఫస్ట్ ఇయర్ లో వాళ్ళు పరిచయం లేదు కొద్దిగా, లాస్ట్ ఇయర్ పరిచయం చేసుకుని వాళ్ళు మాకు హెల్ప్ చేశారు. లాస్ట్ మూమెంట్ లో పాలీ హౌస్ వాళ్ళే పాపం వాళ్ళ ఎక్స్పీరియన్స్ 7 years ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళకి, మంచి ఫార్మర్ అనమాట. అక్కడ స్టోర్ చేసాం. అవి ఎంత రేట్ వెళ్తున్నాయి సార్? అవి 1000+ వెళ్తున్నాయి. యావరేజ్ 1000+ వెళ్తున్నాయి అనమాట. మీరు అంటే ఇప్పుడు డ్రైయింగ్ చేసుకున్నప్పుడు వాల్యూ చాలా డిఫరెన్స్ వస్తుంది కదా? అవును. అంటే 1000 అనేది per kg కదా? Per kg 1000 rupees, అంటే ఆల్మోస్ట్ 10x. అంటే ఈ రెగ్యులర్ ఫ్రెష్ ఫ్రూట్ కి దానికి 10x డిఫరెంట్. 5x1 అవుతుందండి. అదే 5x1 అంత డిఫరెన్స్ ఉంది కదా? అంటే నిజంగా మార్కెట్ లో బయర్స్ ఉన్నారు అసలు? 100% ఉన్నారండి. మనకి ఏంటంటే మార్కెట్ అవేర్నెస్ లేదు,
అందువల్ల మన బయర్ అంటే పెట్టే వరకు ఎవరైనా కానీ ఎవరైతే ధైర్యం చేసి ఇన్వెస్ట్మెంట్ ఉన్న వాళ్ళు పెడతారు, ఫ్రూట్ తీస్తారు, తీయడం వరకు ఇబ్బంది ఉండదు. మార్కెట్ అంటే చేసుకోలేకపోతే వన్స్ మనకి అంటే మన ప్రోడక్ట్ మన దగ్గర ఉంది అనేది మార్కెట్లో తెలియాలి. సో మీలాంటి యూట్యూబ్ ద్వారా లేదంటే కొన్ని యాడ్స్ ద్వారా మీరు ఏ విధంగా సెల్ చేస్తారు సార్? ప్రజెంట్ వచ్చేసి మనకి బయర్ కాంటాక్ట్ ఉంది. ఈ ఇయర్ నుంచి యాక్చువల్గా వాళ్ళకి అడిగిన ప్రొడక్ట్ మనము చేయలేకపోతున్నాం. హెవీ వాళ్ళు రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంది. ఓకే, మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా కానీ ప్లాంటేషన్ చేసిన తర్వాత లేకపోతే చేయాలనుకున్న వాళ్ళు ఫస్ట్ మీరు మార్కెటింగ్ వే చూసుకోవాలి కాబట్టి సో సార్ దగ్గర మీరు నెంబర్ తీసుకొని డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అయ్యి సో మీ డిస్కషన్లో ఆ ఫ్రూట్ని సెల్ చేసుకోవచ్చు. ఒక కస్టమర్ వన్ టైం మన ఫ్రూట్ టేస్ట్ చేశారంటే ఆ కస్టమర్ మనకు బ్లాక్ అయిపోతాడు, మన దగ్గరకు వచ్చేస్తాడు. అంటే అంత స్వీట్నెస్ ఉంటుంది, హెవీ స్వీట్నెస్ ఉంటుంది. ఈ 3 వెరైటీలో ఈ డయానా వెరైటీని హనీ ప్రొడ్యూస్ ఎక్కువ చేస్తుంది అనమాట. అంటే లాస్ట్ ఇయర్లో చూసుకున్నప్పుడు ఓవరాల్ టర్న్ ఓవర్ ఎంత వచ్చింది సార్ మీకు? ఓవరాల్ టర్న్ ఓవర్ మనకు వచ్చేసి 3.5 acresకి ఫ్రెష్ ఫ్రూట్ దాదాపు మనము మీరు ఫ్రెష్ అమ్మాలి కదా లాస్ట్ ఇయర్ అమ్మాము. లాస్ట్ మూమెంట్లో వచ్చేసి డ్రై చేసాము అనమాట. ఎక్కువ లేదు, ఒక 5.5 ton మాత్రమే డ్రై చేసాం. ఇంతకుముందు పాలి హౌస్ చేయడానికి దానికి టైం పట్టేసింది. దానివల్ల ఎంత వచ్చింది అంటారు? అప్రాక్సిమేట్ గా ఒక 3 to 4 lakhs ఫ్రెష్ ఫుడ్ వచ్చింది. అంటే 1 acreకి యావరేజ్ 1.5 lakh ఈజీగా ఫ్రెష్ ఫుడ్. బట్ డ్రై చేసినప్పుడు మనం హెవీ ఎక్స్పెక్టేషన్ చేయాలన్నమాట. మనం డ్రై చేయాలంటే మనకి అదే 1 acreకి మనకు ఎటు లేదనే 4.5 lakhs వస్తుంది. కొంచెం ప్లాన్తో చేసుకుంటే ఈజీగా 4.5 lakhs వస్తుంది. మేము ఏం చేసామంటే మార్చి ఏప్రిల్ మే వరకు ఫ్రూట్ తీసుకొని డ్రై చేసేస్తాం. దాన్ని తీసుకొని వెళ్ళి కోల్డ్ స్టోరేజ్లో కోల్డ్ చేసేస్తాం మన ప్యాకింగ్. ఎప్పుడైతే కస్టమర్ రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకి 10 kgs 20 kgs 30 kgs అలాంటప్పుడు మనం వాళ్ళకి ఫ్రెషింగ్ చేసేసి బాక్స్లో పెట్టేసి పంపించేస్తాం. అంటే ఫ్రూట్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్? ఒక 5 years 6 years వరకు డ్యామేజ్ కాదు డ్రై చేసిన ఫ్రూట్. అంటే మనకు మార్కెట్ ఎప్పుడు ఉంటే ఎప్పుడు జూన్ నుంచి అప్ టు అక్టోబర్ నవంబర్ వరకు మనం మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇప్పుడు అక్కడ వచ్చేసి 7 years ఫ్రూట్ నుంచి అదే పనికి టెస్ట్ చేస్తున్నాం అన్నమాట. 7 years ఉంది ఆ ఫ్రూట్. ఇప్పటికీ డ్యామేజ్ ఎలా 7 years స్టార్టింగ్ 1 year ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉంది. 7 years అయినా అలాగే ఫ్రెష్ గానే ఉంది అదే ఫ్రూట్. అంటే అట్లే అది కోల్డ్ స్టోరేజ్ లో పెట్టుకుంటేనే అవుతుంది. మామూలుగా రెగ్యులర్ గా ఇంటి దగ్గర స్టోర్ చేసుకుని ఇంట్లో అంటే ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కోల్డ్ స్టోరేజ్ క్వాంటిటీ చేసుకోవాలి కాబట్టి ఏ ఇబ్బంది లేదు. మేము మాతో నుంచి తీసుకునే వాళ్ళు 2 years నుంచి రీటైల్ గా కూడా ఇస్తున్నారు. ఎవరైనా లోకల్ బయర్స్ ఉన్న వాళ్ళు సో నెంబర్ ఇస్తాను సార్ది, కాంటాక్ట్ అయ్యి మీకు రిక్వైర్మెంట్ తీసుకోవచ్చు. అంటే రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ తో కంపేర్ చేస్తాం అప్పుడే మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కి లాభంకి అంటే కుదురుతుందా సార్? అంటే గిట్టుబాటు అవుతుందండి. ఎందుకంటే మనము 1 time ఇన్వెస్ట్మెంట్ పెట్టేది, మెయింటెనెన్స్ లాంటివి మెయింటెనెన్స్ చాలా తక్కువ. వేరే ఏది పెట్టుకున్నా మెయింటెనెన్స్ ఎక్కువ. దీనికి చాలా అంటే 90% మెయింటెనెన్స్ తక్కువ. చిన్న మంత్లీ 2 times వీడింగ్ చేయించుకోవడం మంత్లీగానే అవసరం లేదు. మేము ఎప్పుడు జూన్ జూలైకి వాటర్ వేసేసి ఆపేస్తాం. 2 months అప్ టు అక్టోబర్ వరకు వాటర్ గానే ప్లాంట్ వాటర్ తక్కువే. అక్టోబర్ వరకు ఏం చేస్తాయంటే 3 months 4 months వాటర్ వేయవు. సో రెస్ట్ మోడ్కి వెళ్ళిపోతాయి. అంటే ఫ్లవరింగ్ వచ్చే ముందు రెస్ట్ అయిపోతుంది. రెస్ట్ అయిపోయిన తర్వాత మొత్తం ఫోమింగ్ చేసేసి కింద వరకు 1.5 feet పెట్టేసి మొత్తం కట్ చేపించేసి అప్పుడు వాటర్ వేస్తాం. తర్వాత దాని పక్కన ఈగుర్లు వస్తాయి అనమాట. ఆ ఈగుర్లే పెరిగి మనకి అక్టోబర్ వేస్తే జనవరి ఫిబ్రవరికి అంతా స్టార్ట్ అవుతుంది. మెయింటెనెన్స్ విషయానికి వచ్చినప్పుడు ఎక్కువ మెయింటెనెన్స్ అనేది ఎక్కడ వస్తుందంటే ఈ ప్రూనింగ్, అది మాత్రమే ఎవ్రీ ఇయర్ ఫూమింగ్ ఇన్వెస్ట్మెంటే వస్తుంది. సో పెద్ద ఖర్చు ఇంట్లో వాళ్ళు చేసుకోవచ్చు, పెద్ద ఇదేం లేదు. అంటే ఫ్రూటింగ్ కటింగ్ అనేది మీరే చేస్తున్నారు లేకపోతే మామూలు లేదు మనం ఉండి దగ్గర బయరే చేయించుకుంటాం? లేదు, మనమే చేసి ఫ్రూట్ ఇవ్వాలి బయర్కి. మామూలుగా అరటి కానీ వేరే ఏదైనా చూసుకుంటే వాళ్ళే పిక్ చేస్తారు కదా, అలా కాదండి, మనమే చేసుకుంటాం. అది ఈ ఫిగ్ గురించి కంప్లీట్గా. అంటే ఇంకో వీడియోలో మనం ఈ డ్రైయింగ్ యూనిట్ కాస్ట్ ఎంత అయింది, సో ఎలా చేస్తున్నారు ఏంటని ఇంకో వీడియోలో చూద్దాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.